రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ మీ విషయానికి వస్తే మళ్ళీ మీ డైరెక్షన్లో మూవీ చూసే అవకాశం ఉందంటారా మా జనరేషన్కి? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను యాక్చువల్గాను. ఏంటంటే యాక్చువల్గాను ఇప్పుడు 60-70% మీరు ఇందాకన్నా గ్రీన్ మ్యాట్ ఇన్వాల్వ్ అయిపోయింది కదా. అలాగా అంత అంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎక్కువ బయటే న్యాచురల్గా తీద్దామనే మంచి సోషల్ ఇష్యూ మీద సోషల్గా మామూలుగా మనలో లవ్లో పడితే ఎలా ఉంటుంది ఆ టైప్లో మంచి సినిమా తీద్దామని చెప్పేసి అది. కానీ కోకిలా 2 నా సినిమానే. కోకిలా 2 కొంచెం కొంచెం టెక్నికల్గా ఇంకా బాగా తీద్దామని చెప్పేసి నేను యాక్చువల్గా ఐఎమ్ స్టోరీ రైటర్. నాకు అనుక్షణంగా వస్తూనే ఉంటాయి. వై ఆమ్ ఐ లివింగ్ ఎలోన్ ఇన్ దిస్ 3500 స్క్వేర్ ఫీట్లో. ఐ లివ్ ఇన్ దట్ స్టోరీ క్రియేషన్ అనమాట. పనిగా కాదు, నేను కాఫీ చదువుతాను, నా స్టోరీని బిహేవ్ చేస్తూ ఉంటాను, ఒకటే ఉంటాను. మై ఫ్యామిలీ ఇస్ ఇన్ మెడ్రాస్. సో ఐ లవ్ టు బి ఎలోన్ అ క్రియేటివ్ అనమాట. అంచేత ఎటువంటిది ఆపుకోలేము. డెఫినెట్గా నా స్టూడెంట్లు చేస్తారు చాలా సినిమాలు. ఇప్పుడు నా దగ్గర డైరెక్షన్ స్క్రీన్ ప్లే చేసిన వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు పైకి రావాలని కోరుకుంటాను. అట్లీస్ట్ నా తరపు నుంచి కొంతమంది డైరెక్టర్లు యాక్టర్లు అవ్వాలని ఈ ఫిల్మ్ స్కూల్ పెట్టాను అనమాట, గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అని. నేను కూడా చేస్తాను. నేను ఎందుకు చేయాలంటే నేను చేయడానికి ఎటువంటి అవరోధం లేదు. నేను ఏమన్నా పిలిస్తే నాతో పాటు కలిసి ఇన్వెస్ట్ చేయడానికి ఐఎమ్ దట్ క్యాపబుల్. రిలీజ్ చేయడం అనేది ప్రసవ వేదన. సినిమాని రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రయాస. ఈ రోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదు, డబ్బులు ఎవడని తీస్తాడు, మంచి డైరెక్టర్ని పెట్టుకుని తీయచ్చు. దాన్ని ఒకటి ఎటువంటి సినిమా తీస్తున్నాం, ఎటువంటి కథాంశం చేస్తున్నాం అనేది డెఫినెట్గా కావాలి. దాని తర్వాత రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. థియేటర్ అకామిడేషన్ కానించి ప్రమోషన్ కానించి దానికి ఒక బజ్ ఏర్పడాలి, చాలా దానికి ఏదో చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉండాలంటే అందులో కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ప్రజలు కోరుకుని ఉండాలి. ఇప్పుడు సినిమా తర్వాత సినిమా పెద్ద పెద్ద సినిమాలు ఆడేయడంతో పుష్ప 2 వీళ్ళకి ఏం చేయాలి అర్థమక మళ్ళీ అది పెట్టేస్తున్నారు. ఆడే సినిమాలు ఒక యానిమల్ ఆడింది, అయిపోయి యానిమల్ ఇలా ఆడిందంటే ఇందులో చిన్న చిన్న పెద్ద పెద్ద గన్లు వాడేశారు, మనం కూడా వాడదాం అని మళ్ళీ మార్చడం. దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఊరినే ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పుష్ప 2 గురించి అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు సినిమాని ఎక్స్పెక్టేషన్ చేయించడం ఒక వంతు, ఆ ఎక్స్పెక్టేషన్ని ధీటుగా మీరు చూపించగలగడం ఇంకొక ఎత్తు. బికాజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎ లూజ్ టంగ్. వెంటనే బాగాలేదు అంటాడు, సినిమా మధ్యలోనే మెసేజ్ పెట్టేస్తాడు, పెట్టేసి ఇలా ఒక్కటి వెళ్ళిపోతాం 100 మందికి. సో దాన్ని బీట్ చేయాలంటే చాలా చాలా వెరైటీగా ఉండాలి సినిమా. అంటే పెద్ద హీరోతోనే చేస్తారా? ఏమి లేదు, అదేమి లేదు. పెద్ద హీరోతో చేయాలంటే చాలా చాలా టైం పట్టేస్తుంది. నేను కొత్త వాళ్ళతో కొట్టి తీయచ్చు, నేను ఎవరితో తీసినా గీతాకృష్ణ ఫిల్మే అంటారు. అంటే అప్పుడు రమ్యకృష్ణ గారు కూడా రమ్యకృష్ణ, నాగార్జున, నాకు ముగ్గురికి ఒకటే ఫస్ట్ ఫిల్మ్. అది రిలీజ్ చేయడం 5వ సినిమా రిలీజ్ చేశారు. కోకిల తీసిన తర్వాత ఏదో కొంచెం తెలిసిన అమ్మాయి కావాలని శోభను పెట్టాం. ముందు రేవతను పెట్టాం, నాకు తనకేదో మనస్పాతి వచ్చి వాళ్ళ శోభను పెట్టాం. తర్వాత నరేష్, నాజర్ని ఇంట్రడ్యూస్ చేసాం, శరత్ బాబు. నాకు మెయిన్ టెక్నీషియన్స్ ఇళయరాజా, మై కెమెరామ్యాన్, మై ఆల్ నేషనల్ అవార్డ్ పీపుల్. నా ప్రతి సినిమా కూడా టెక్నీషియన్స్ బాగుంటారు అనమాట. వీళ్ళు బాగోలేరని కాదు, నేను ఎవరితో తీయచ్చు. కొంచెం బాగా నటించగలగలేకపోతే నేను ఫిలిం స్కూల్ కోచ్ని కాబట్టి నేను నేర్పిస్తాను. తన చేత కొత్త వాళ్ళతో తీసినా కూడా ఇప్పుడు కొత్త వాళ్ళతో కూడా కొత్త వాళ్ళ లేరే, వాళ్ళు చెప్తుంటే చాలా బాగా చేస్తున్నారు. ఈ జనరేషన్లో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే చెప్తే నేర్చుకుంటున్నారు. మీకు అర్థమైందా? చెప్తే నేర్చుకుంటున్నారు. అందమైన అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు ఎక్కువ మంది తెలుగు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో చూస్తాను కదా, అవి పాపం ఎటువంటి సినిమాలో తెలియదు కానీ ఒక్కొక్క సీన్ పెడుతున్నారు రీల్స్లో. కింద మనం చూసాను, చాలా బాగుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఏదో తీర్చేస్తున్నాడు ఎవడో, పర్సనాలిటీ బాగుంది, అన్ని అలా చాలామంది. సో వాళ్ళు అటువంటి వాళ్ళని పిక్ చేద్దామని నాకు మనసులో ఉంది. ఒక మెయిన్ ఆర్టిస్ట్ ఉంటుంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఎందుకు ఉండాలంటే ఒక్కొక్కసారి జనాలకి తెలుసున్న అమ్మాయే బాగుంటుంది సబ్జెక్టులో. ఒక్కొక్క దాంట్లో అసలు ఎవరో తెలియని అమ్మాయి ఉండవలసి వస్తుంది, క్యారెక్టర్ పలకాలి కాబట్టి. కొత్త వాళ్ళు చేయడం వల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు. శంకరాభరణంలో స్వామియాజులు గారు యాక్ట్ చేస్తారు కాబట్టి శంకర శాస్త్రి అన్నాం. అదే అక్కినే నాగేశ్వరరావు గారు యాక్ట్ చేస్తే నాగేశ్వర గారు అందాం. కరెక్టేనా? వీళ్ళు యాక్చువల్గా నాగేశ్వరరావు గారి కోసం ట్రై చేశారు అప్పుడు, స్టార్ అప్పుడు ఆయన. కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో డిప్యూటీ కలెక్టర్ చేస్తాను ఎక్కడో విశాఖపట్నంలో పనిచేస్తున్న స్వామియాజులు గారిని విశ్వనాథ్ గారు ఎక్కడో చూడడం ఆయన పెట్టాడు. బట్ శంకర శాస్త్రిలో శంకర శాస్త్రినే చూస్తారు అక్కడ.
ఇప్పుడు కూడా కొత్త వాళ్ళని పెట్టడం వల్ల క్యారెక్టర్ ఒక సరదా అనే క్యారెక్టర్ పెట్టామనుకో ఆ అమ్మాయి క్యారెక్టరే చూస్తాం మనం. అదే తెలుసున్న అమ్మాయిని పెట్టామనుకోండి పర్లేదు, కొంచెం తెలుసున్న ఆమె మృళానని అటువంటి అమ్మాయిని పెట్టినా కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు శ్రీలీల లాంటి టూ గ్లామరస్ అమ్మాయిని పెట్టి ఒక మంచి కథా వస్తువు అనే సినిమా తీస్తే ఆడదు. ఆ అమ్మాయికి డిమాండ్ అంతా తగ్గిపోయి ఈ సినిమాలు ఏమన్నప్పుడు తీస్తే మళ్ళీ ఆడదు. ప్రజలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్నెస్ ఇన్ టేకింగ్ గర్ల్ ఆర్ ఎ బాయ్ ఫర్ గ్రాంటెడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళలో ఒకటి ఊహించుకుంటారు అమ్మాయిని, ఓకే సార్. అది మనం కనిపెట్టాలి ఇఫ్ యు ఆర్ గుడ్ డైరెక్టర్, ఓ లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఈజీ అయిపోయింది కదా, అంచేత వాళ్ళు ఎనీ కామెంట్ దే కెన్ పాస్. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ విధంగానే వాటి ఉన్నారు చూస్తున్నారు సెక్సీగా అనుకుంటే ఆ క్యారెక్టరే పెట్టాలి. మరి ఎలా పెట్టగలరంటే దట్ ఈస్ యువర్ టెక్నిక్, యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఇంటెలిజెన్షియా అండ్ మేక్ ఏ ఫిలిం. అదే నేను అకౌంట్ సినిమా చేస్తాను కాదు కానీ, బట్ వాట్ ఎవర్ ఫిల్మ్ ఇస్తే ఆద్యంతం బాగుండేటట్టుగా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఒక ఉత్కంఠగా ఉండే సబ్జెక్ట్ ఏదైనా కూడా బాగా ఆడద్దని. అది లవ్ స్టోరీ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, హారర్ కావచ్చు, ఒక ఫ్యామిలీ డ్రామా కావచ్చు, ప్రతిదీ సస్పెన్సే అంటాను నా ఉద్దేశంలో. ఎదుర వచ్చే సీన్ తెలిసిపోతే ఇంక సస్పెన్స్ ఏంటి? ఫ్యామిలీ సినిమా కూడా సస్పెన్సే అంటాను, లైఫే సస్పెన్స్ అంటాను అనమాట. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థ్రిల్లర్ అంటారనమాట. వీళ్ళు బయటికి వెళ్తారు, ఏం జరుగుతుందో నాకు తెలుసా కదా. దట్ ఈస్ వాట్ ఐ సీ నా సీన్. అందుకు నా సినిమా కోకిల, ప్రియతమ్మ ఇప్పుడు రావాలి. అవన్నీ కూడా మీరు పుట్టనగతి వచ్చి ఉంటాయి ఇఫ్ యు ఆర్ 30 years బిలో అయితేనే. సో అవి ఇప్పుడు సినిమాల్లో ఉంటాయి అనమాట. చాలా హెడ్ ఆఫ్ టైమ్స్ తీసాను నేను. ఇప్పుడు తీయటమే కరెక్ట్. ఇప్పుడు ఐ వాంటెడ్ టు ప్లాన్ అంటే ఇప్పుడు తీసినా కూడా మనం రిలీజ్ చేయడం అనేది ఎంత సులభంగా రిలీజ్ చేయగలం అనేది నాకు దిల్ రాజు లాంటి వాళ్ళు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు నాకు కొంచెం భరోసా ఇస్తే మంచి సినిమా చేద్దామంటే మటుకు చేయాలని ఉంది నాకు. అక్కడ కష్టపడితే ఆరోగ్యం పాడైపోతుంది. కష్టపడిపోయి బాధపడిపోయి వాళ్ళని వీళ్ళని మళ్ళీ అలా చేయలేం. ఇప్పుడు ఒకసారి ఒక సినిమా తీసాడు, చాలాసార్లు చెప్పాను ఈ విషయం. అని సినిమా తీశాడు అబ్బాయి, మాటల్లో నితిన్, సమంత వాళ్ళందరూ కూడా నేనే నా యాడ్స్లో పెట్టాను 14 years బ్యాక్. సమంత, తమన్నా, గద్దె సింధూర వీళ్ళు మీ ఛానల్ చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడో మెడ్రాస్లో. తర్వాత దే బికమ్ హీరోయిన్స్. సో నాకు ఫిల్మ్ స్కూల్ అప్పుడు నాకు ఫిల్మ్ స్కూల్ లేదు. ఐ హ్యావ్ డన్ యాడ్స్ విత్ దెమ్. ఇప్పుడు ఒక 14-15 years బ్యాక్ మెడ్రాస్లో. దాని తర్వాత యాక్ట్రెస్ అయింది అమ్మాయి సమంత వాళ్ళని. సో ఆ అమ్మాయిని పెట్టి తీశాడు కదా అని సినిమా. మరి ఆ సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో దొరక్క ఒక 4-5 నెలలు వెయిట్ చేయమన్నారనమాట. అప్పుడు అతను మార్కెట్లో ఉన్నాడు, మార్కెట్లో మంచి మాటల్లో మంచి డైరెక్టర్గా ఉన్నా కూడా ఎందుకు ఆగాడు వాళ్ళు అడిగారు. సో ఇవన్నీ తట్టుకోవాలన్నమాట. ఒక 4 నెలలు 5 నెలలు ఆగితే ఒక 4-5 కోట్లు తీసుకుంటే 4 నెలలకి మళ్ళీ ఇంకొక వడ్డీ కట్టాలి. అదేందా ₹1,00,000కి 3 లక్షలు కట్టామనుకో, ₹3 చొప్పున ఆ 12 లక్షలు 3 నెలల్లో మనం ఒక 50 లక్షలు మళ్ళీ కట్టాలి. అసలు 50 లక్షలు రామూలతో అమ్మేయడం అమలో కూడా అమలేదు తెలియదు మనకి. ఇటువంటివి చాలా చాలా ఉంటాయి, చాలామందికి తెలిసి ఈ రోజున ఇటువంటి వాటిని తట్టుకుని ఆ థియేటర్లు దొరికి కొన్ని మల్టీప్లెక్స్లోనే ఆడతాయి సినిమాలు. ఆ మల్టీప్లెక్స్లో ఆడడానికి మనం రిలీజ్ చేయాలంటే ఆ టైంలో ఈ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, పెద్ద పెద్ద బన్నీ సినిమాలు లేకపోతేనే మీకు దొరుకుతాయి. ఎందుకంటే ఆ సినిమా ఆ థియేటర్లన్నీ బుక్ చేసేస్తారు. ఆ సినిమాలో నలిగిపోద్ది అన్నమాట ఈ సినిమా. అర్థమైందా మీకు? రిలీజ్ చేయడం అనేది ఒక ప్రసవ వేదన లాంటిది. దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద థియేటర్స్ వాళ్ళు ఉన్నారు కదా, సునీల్ అని ఒక ఆయన ఉన్నారు, తర్వాత వచ్చి దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు కూడా, వీళ్ళందరి దగ్గర కానీ మంచి సినిమా తీసి ఈ మంత్స్లో ఈ డేట్ ఫినిష్ చేసుకో అని అంటే మటుకు తీయచ్చు. ఇన్ని ఆలోచించారు, మరి ఆలోచించకపోతే సినిమా పక్కన పడద్ది. ఓటీటీ కూడా కొనరదు మీకు. ఓటీటీ ఆల్సో బికమ్ వెరీ క్లెవర్. థియేటర్లో ఆడితే తర్వాత కొంటా ఉంటున్నారు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇన్ని ఎందుకు చెప్తానంటే నేను ఫిల్మ్ స్కూల్ కాబట్టి కొత్తగా తీసేవాళ్ళు కూడా అర్థం అవుద్దని. డెఫినెట్గా దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ సినిమా తీయడం నీ దగ్గర ప్రతిభ ఉంది, మా దగ్గర నేర్చుకోకపోయావు, అక్కడ పనిచేసావు, యువర్ గాట్ ఎ ప్రొడ్యూసర్. వెంటనే దిగిపోకూడదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు అవుద్ది, అది ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది అసలు స్టార్ట్ అయినప్పుడే సినిమాని రిలీజ్ చేసిన పెద్ద సినిమా టెక్నిక్ కూడా తెలియని
ఒక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి అని. ఆ రోజుల్లో సినిమా స్టార్టింగ్ రోజునే ఆయన 10 మంది డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు, ఇలా పలానాప్పుడు రిలీజ్ చేస్తాం. నేను ఆ రోజుల్లో అనుకుని ఎలా చెప్తున్నారండి, ఇంత ఇంత డిసిప్లిన్గా, ఇంతలాగా, అంత వెల్ ప్లాన్డ్గానే. నేను ఎప్పుడైనా కనిపించినా కూడా అస్ట్లీ అప్రిషియేట్ కృష్ణారెడ్డి, నాకన్నా బాగా పెద్దోడు. ఇది చెప్తున్నానంటే, కాకపోతే అది పెద్ద ఫిల్మ్ టెక్నాలజీ తెలిసిన వ్యక్తి ఏం కాదు, పెద్ద కథ కూడా ఏం కాదు, అపధర్మంగా డైరెక్టర్ అయిపోయాడు అతను. అర్థమైందా? కానీ చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు. కారణం ఇదే, తీసే స్టార్ట్ అయ్యే ముందే మొత్తం ప్లాన్ చేసుకుంటారనమాట, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పేవారు. అది యాక్చువల్గా ఇప్పుడున్న కుర్రకారు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు మొదలు పెట్టామో ఎప్పుడు అవద్దో మనకే తెలియని పరిస్థితిలో ఉంటే చాలా కష్టం అవుద్ది అనమాట. పెద్ద స్టార్స్తో పర్వాలేదు, పెద్ద పెద్ద స్టార్స్తో ఆల్రెడీ వాడికి ఒక నిర్దిష్టమైన ఒక బిజినెస్ ఉంటుంది. ఓకే, ఈ మీడియాకర్గా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువర్ సక్సెస్ స్పీక్స్ దేర్. ఇవన్నీ నేను మా ఫిల్మ్ స్కూల్లో టెక్నిక్ వాటితో పాటు ఇవన్నీ చెప్తాను. ఇవి బతుకుతారు. పాఠాలు చెప్పడం, నువ్వు డైరెక్టర్గా తయారు చేయడం, స్క్రీన్ ప్లే రైటర్గా తయారు చేయడం, యాక్టర్గా తయారు చేయడం ఈజ్ ఈజీ. ఒక సగం 3 గంటల్లో 2 గంటలు పాఠాలు చెప్తాను, గంట బ్రతుకు తెరువు కోసం చెప్తాను. అలా చెప్పి 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 4 నెలల్లో వాళ్ళు రాటు తేరిపోతాడు, ఇంత జాగ్రత్తగా ఉండాలని. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు నాకు డైరెక్ట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో నేర్చుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ చేస్తారు ఫ్రమ్ సౌత్ కొరియా, తెలుగు వాళ్ళే. దట్ ఈస్ హౌ ఐ మౌల్డ్ దెమ్. నా యొక్క కోరిక ఏంటంటే కొంతకాలానికి అట్లీస్ట్ 10-15 మంది డైరెక్టర్లను తయారు చేయగలనా లేదని, అదేవిధంగా 20 మంది యాక్టర్స్. అంతే. అందుకని ఏం కావాలి, దట్ ఈస్ ఐ డన్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ వీలు పడేలోగా వీళ్ళ ద్వారా చూసుకుంటాను. ఐ విల్ సీ మై ఎవరో డైరెక్ట్ చేస్తూ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తాను మెడ్రాస్లో, కొరియా నుంచి చదవబెట్టి వచ్చి అతను. నేను అంతా చెప్తాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా బాగా వస్తుంది సార్ అని చెప్పేసి అక్కడక్కడ గైడ్ చేస్తూ ఉంటాం. అదేదో టన్నల్లో ఏదో ఫైట్ ఏదో ఉందని చెప్తే ఐ వాస్ ట్రైయింగ్ టు గైడ్ హిమ్. తక్కువలో బాగా తీయడానికి ప్రయత్నించడం. అదే కదా మన చిరంజీవి ఏదో అంటున్నాడు, తక్కువలో బాగా చేయడం నేర్చుకోండి అని. ఎక్కడ ఏదో చూశాను నేను యాక్చువల్గా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ఎప్పుడు వస్తుందంటే ఒక ఏజ్ అయిన తర్వాత వస్తుంది మీకు టెక్నిక్. ఇప్పుడు మీరు గ్రీన్ మ్యాట్కే పరిమితం అయిపోయారు, ఇంత క్వశ్చన్ వేశారు కదా, మరి అది కూడా అది తక్కువేం కాదు. గ్రీన్ మ్యాట్ తీసిన తర్వాత కలపాలి, ఇంకా ఎన్నో చేయాలి. ఆ గ్రాఫిక్స్ వాళ్ళు సూపర్వైజర్లో ఆ గ్రాఫిక్స్ కంపెనీ చేసే బిల్లు డిపెండింగ్ ఆన్ సెకండ్స్, ఫ్రేమ్స్, అది ఈజీ ఏం కాదు. ప్రభాస్ జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాడు అన్నారు కదా, అది అంత ఈజీ కదా అది యాక్చువల్గానే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. కాస్ట్ ఎఫెక్టివ్లో గ్రీన్ మ్యాట్లో తీసిన సీన్లని వండడం అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో ఇవి సినిమా వాళ్ళు కూడా, మీరు దాన్ని సినిమా వాడిగా అడిగిన క్వశ్చన్ ప్రతిదీ ఎందుకు ఎక్కువ చెప్తానంటే వాళ్ళు చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అవును, డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్.